ఇవాళ అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. సో బ్యాడ్ న్యూస్ అయితే మీరు హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 129 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ యాక్చువల్గా మన షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, వీడియో షూట్ చేయాలి. ఒక చిన్న ఐడియా వచ్చింది, బట్ అది ఇంకా బెటర్ తీద్దామని చెప్పి ఆలోచించా, బట్ ఒక్క కంటెంట్ రాలా. ఓకే, ఇంకా మనకి షార్ట్ ఫిల్మ్కి తొందరగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక 5 డేస్లో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కంటెంట్ క్రియేషన్ ఏం ప్లాన్ చేసుకోవట్లా, 2 పడవల మీద కాలేందుకులే అని చెప్పి దీని మీద ఫోకస్ చేస్తున్నా ప్రజెంట్. అండ్ మనకి కాస్ట్యూమ్స్ సెట్ అయిపోయింది అన్నాం కదా, మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనమాట. సో వాళ్ళు రెంట్ ఎంత చెప్తున్నారంటే పర్ డే లైక్ మనకి 20 జతలు కావాలి. 10 జతలు బాయ్స్కి, 10 జతలు గర్ల్స్కి. సో బాయ్స్కి అయితే మామూలుగా జత ఏంటంటే 900 అవుతుంది, రెంట్ 900 అన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ కాస్ట్యూమ్స్ లేవు, మళ్ళీ వాళ్ళు క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో 900 అంటే మనకి 1 డేనే ఉంటుంది మ్యాక్సిమం షూటు. 1 డేకి మనకి దగ్గర 900 into 20 దగ్గర మనకి 18,000 అవుతుంది అనమాట కాస్ట్యూమ్స్కి, జస్ట్ స్కూల్ కాస్ట్యూమ్స్కి. సో అది విని నేను షాక్ అయ్యా అనమాట. ఫస్ట్ అవాక్ అయ్యా, తర్వాత షాక్ అయ్యా, బ్లాక్ అయింది మైండ్. సో 18,000 మనకి అనిపించింది. సో వేరే ఎక్కడైనా దొరుకుతాయని చెప్పి ట్రై చేస్తున్నాం. మేము ఒకసారి ఒక షూట్ కోసం కాస్ట్యూమ్స్ తీసుకున్నాం, తక్కువ పడింది అనుకుంటున్నా, అది 700-600కి వచ్చింది అనుకుంటున్నా అది. సో బల్క్లో తీసుకుంటే ఏమైనా తగ్గించవచ్చు. సో మనకి ఇంకా తక్కువలో ఏమైనా వచ్చిందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం. మళ్ళీ మనకి పర్మనెంట్ కూడా ఉంటాయి కదా, వేరే ఫ్యూచర్లో షూట్స్ ఏమైనా ఉన్నా మనకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే ఈవినింగ్ అయితే నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి కోటికి వెళ్తాం. అక్కడ ఏమైనా బట్టలు ఉంటాయో మాకు కూడా ఐడియా లేదు, చూస్తున్నాం ఎక్కడ ఉంటాయి ఏంటో అనేది. అక్కడ దొరకకపోతే విజయవాడలో మన అభిప్రాయంతో కూడా చెప్పాను ఒకసారి చూడమని. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఇవాళ అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. సో బ్యాడ్ న్యూస్ అయితే మీరు వినేశారు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్కి కావాలని చూస్తున్నాం కదా ప్రొఫైల్స్. సో ఇవాళ ఇద్దరితో మాట్లాడడం, ఒక అమ్మాయి ఏంటంటే పే ఎక్కువ అడుగుతున్నారు, మన దగ్గర అంత లేదు బడ్జెట్. ఇంకో ఆమె ఏంటంటే మన ఫాలోవర్ అనమాట, మన వీడియోస్ చాలా ఇష్టం అంట. సో తను చేస్తా అని చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తా అని చెప్పారు. మన లక్గా మనకి ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినా మనకి బెనిఫిటే. సో చెప్తాం కదా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడొక్కడ మనకి మనం వర్క్ చేసుకుంటా పోతే అవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అని. సో మెల్లగా ఆర్టిస్టులు కూడా సెట్ అవుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇవాళైతే కాస్ట్యూమ్స్ ఒకటి సెట్ చేయాలి, కుదిరితే కొనేస్తాను నేను 20 జతలు, మనకి బల్క్లో తక్కువకి వస్తే. ఎందుకంటే రెంట్కి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి చూస్తా వల్ల బయటికి వెళ్తాను ఈవినింగ్. సో ఏ అప్డేట్ అయితే మీకు ఇస్తా ఈవినింగ్ కల్లా కాస్ట్యూమ్స్ది. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే నేను మా తమ్ముడు యశ్వంత్ బ్రో రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళక ముందు ఒక ఫోటో అయితే తీపిచ్చాలి, మొన్న తీపిచ్చాలనుకున్నాం కదా ప్రాపర్టీస్ కోసం, అదైతే తీపిచ్చాలి. సో అది తీపిచ్చేసి మన స్వరూప్ బ్రోకి హెల్త్ బాగాలేదు, ఒకసారి పలకరిద్దాం, పలకరిస్తే కొంచెం సెట్ అయిద్దాము. సో చూద్దాం గైస్. ఇవాళ అయితే కాస్ట్యూమ్స్ ఒకరితో మాట్లాడాలని చెప్పా కదా, దానికోసం రేపు వెళ్తాం షాప్ లొకేషన్ దగ్గరికి. ఇవాళైతే ఆర్టిస్టులు సెట్ చేసే పనిలో ఉన్నా. మ్యాక్సిమం హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కూడా సెట్ అనమాట మనకి. హీరోయిన్ ఫ్రెండ్ రోల్ సెట్, మనకి ఆర్టిస్టులు ఒక దగ్గర ఒక 2-3 సెట్ అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా సెట్ చేసుకుంటే మనకి ఇంకా గుడ్ టు గో అనమాట. ఈ మధ్యలో కొన్ని వర్క్షాపులు చేస్తా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రిమైనింగ్. ఇంకా లెట్స్ గో గైస్. నార్మల్గా బిల్డింగ్ రీమోడలింగ్ చూస్తారు కదా, బిల్డింగ్ రీమోడలింగ్ ఏముంటాయి బ్రో? రీమోడలింగ్ ఉంటాయి కదా, బిల్డింగ్ రీమోడల్ చేపిస్తున్నా, కార్ రీమోడలింగ్ చేపిస్తున్నా అంటారు కదా. సో మేమైతే వాళ్ళ ఫోటోని రీమోడలింగ్ చేపిస్తున్నాను. చూపి బ్రో. కార్ని రీమోడలింగ్ చేస్తున్నాను, మోడిఫై చేస్తున్నాను. సరే ఏదో మోడిఫై. సర్లే బ్రో, నువ్వే బలిచినాడు, వదిలేలేవు. మేము పేదవాళ్ళం, వదిలేలేవు. మాకు తెలియదు, మాకు కార్లు వాళ్ళేదేమో మాకు తెలియదు. సో మీ వాళ్ళైతే ఫోటో ఫ్రేమ్ మోడిఫై చేపిస్తున్నాం. చూపి బ్రో. సో అది ఆ ఫోటో మీరు చూసి ఉంటారు, నా కామెడీ వీడియోస్లో ఉంటాయి. ఇవాళ ఏంటంటే ఆ ఫోటో ప్లేస్లో వేరే ఫోటో పెట్టబోతున్నాం, అది మా షార్ట్ ఫిల్మ్ కోసం. అదైతే రివీల్ చేయలేము ప్రజెంట్, దీన్ని డిస్మాంటిల్ చేసి వేరే దాన్ని మ్యాంటిల్ చేస్తాం. ఓకే, సో పదపురం వెళ్ళిపోదాం, అడుగుదాం ఎంత ఇద్దాం. ఓకే, ఇంకైతే వచ్చేసాను. మనోడికి హెల్త్ బాగాలేదు బ్రో. ఏమైంది?
హెల్త్ బాగాలేదని చెప్పి మళ్ళీ అంటే నీ క్రిటికల్ కండిషన్ ఏంటో చెప్తామని. నాకు తెలిసిందే కొంత, మళ్ళీ నువ్వు అడిగావంటే నాకేం తెలిసింది అంటావా? క్వశ్చన్ సరే బ్రో, నీ వచ్చిన హెల్త్ కండిషన్ ఏంటిది? హెల్త్ తలనొప్పి బ్రో బాగా. ఓకే, ఇంకా అంతే నీరసంగా ఉంటుంది బాగా 3 days నుంచి. ఓకే, ఇంకా డాక్టర్ మనోడితో మాట్లాడాడు. ఓకే ఓకే. సో టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఓకేనా? ఓకే. స్విమ్మింగ్ వస్తావా? లేదు. సో మనోడు మొన్న హెల్త్ బాగాలేదనమాట, స్విమ్మింగ్ వస్తే కొంచెం తగ్గిద్ది అనుకున్నా, పెరిగింది అది. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే బ్రో సెట్ అయ్యావా ఇవాళ? ఓకే బ్రో, సెట్ అయ్యింది. బాగానే ఉందా? బాగానే ఉంది బ్రో. తీసుకో, వాయిస్ వస్తుంది. తీసుకోండి. ఏంటి వాయిస్ లేస్తుంది? ఓకే బ్రో, అంటే ఫస్ట్ టైం కొంచెం మాట్లాడలేకపోయావు కదా, కొంచెం షై ఫీల్ అయ్యావు కదా, ఇవాళ కొంచెం సెట్ అయ్యావా? మన వాళ్ళతో కలిసావా? కలిసాం. మనోడు క్లోజ్ అయ్యాడా? క్లోజ్. సో గైస్, ఇప్పుడు ఏంటంటే మనకి కాస్ట్యూమ్స్ 900 పడుతుందని చెప్పాను కదా, వేరే వాళ్ళతో మాట్లాడాను అనమాట. వాళ్ళు ఏంటంటే 2000 అన్న 250కి ఇస్తా అని చెప్పారు. సో రేపు వెళ్ళి అది కన్ఫర్మ్ చేసుకుంటాం. మనకు ఆ కాస్ట్యూమ్ సెట్ అయిద్దంటే అక్కడ రెంట్కి మాట్లాడదాం. కృష్ణానగరేనా షాప్? కృష్ణానగర్ అక్కడ దగ్గరలో మళ్ళీ చూడాలి మళ్ళీ ఒకసారి లొకేషన్. సో రేపు వెళ్తాం గైస్, రేపు వెళ్ళి చూస్తాం. మనకి సెట్ అయిపోతే ఓకే, లేకపోతే వేరే షాపులు అడుగుతాం, కొన్ని షాపులు తిరుగుతాం, దొరికితే ఓకే, లేకపోతే మనం రెడీమేడ్లో ఉంటాయి కదా, రెడీమేడ్లో తీసేసుకుందాం బ్రో. మనం ఒకసారి షూట్కి తీసుకున్నాం కదా, మనకి తక్కువే పడింది కదా ఆ రోజు. సో చూద్దాం, అభిప్రాయం కూడా మాట్లాడమన్నా. బ్యాగ్స్ కూడా వెళ్ళాలి. అండ్ రేపు ఎక్విప్మెంట్ మొత్తం మనకి ప్రాపర్టీస్ మొత్తం ఇస్తాను, నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా, చూసుకో ఓకేనా. అండ్ 1 day వర్క్షాప్ పెట్టుకుందాం బ్రో, నీకు సెట్ అయిపోయిన తర్వాత. సో మనకేంటంటే టైం దగ్గరకు వచ్చేస్తుంది, షూట్ టైం కూడా వస్తుంది ఓకేనా. షూట్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది గైస్, అన్నీ రెడీ చేస్తున్నాం. సో ప్రాపర్టీస్ పెండింగ్ ఉన్నాయి కొన్ని, అవి కూడా క్లియర్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు మెయిన్ పెండింగ్ ఏంటంటే కాస్ట్యూమ్స్, స్కూల్ డ్రెస్సెస్. అది ఎలాగో మనం సెట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి రెంట్కి దొరికితే రెంట్, లేకపోతే మనం కొనాలంటే కొనేద్దాం తక్కువలో వస్తే కనుక. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లాట్ ఒకటి కావాలి షూట్కి, మెయిన్ థింగ్ అది. సో తెలిసిన వాళ్ళని కూడా అడుగుతున్నాం, ఎందుకంటే తెలియని వాళ్ళని అడిగితే తిడతారు కాబట్టి తెలిసిన వాళ్ళని అడుగుతున్నాం, ఫ్రెండ్స్ని వాళ్ళని. ఒకవేళ మనకి సెట్ అయిపోతే షూట్కి మెయిన్ షూట్ అక్కడే ఉండిద్ది. సో ఒక లొకేషన్ చూసాం, బట్ అదేంటంటే 20 kilometers అవే ఉంది. మాకు మన కంటెంట్ చాలా కాంప్లికేటెడ్ కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. సో ఒక్క రోజులో తీయాల్సింది ఆ రోజులను తీయాలి, మళ్ళీ స్కిప్ అయిపోతే నెక్స్ట్ డే నెక్స్ట్ షూట్కి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ కంప్లీట్గా రాదు. సో చాలా జాగ్రత్తగా రాసుకున్నాం అనమాట షెడ్యూలింగ్ కూడా. ఇప్పుడు 20 kilometers అంటే దూరం అయిపోద్ది కదా బ్రో, అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రావెలింగ్ చేసి, అసలే ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కాబట్టి మనం తొందరగా రాలేము, టైంకి రాలేము. సో జస్ట్ గైస్ చూద్దాం, మనకి సెట్ అయిద్దా లేదో చూసి మనం దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. 1 day అయితే ఫుల్ 6కి షూట్ స్టార్ట్ అయితే నైట్ 2 దాటిపోయిద్ది అనమాట. తర్వాత 1 day గ్యాప్, తర్వాత వేరే ఎపిసోడ్ షూట్ చేసుకుంటాం. సో ఆర్టిస్ట్ ఒకరోజు షూట్ ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 2-2:30 అలా అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే 1 day గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత వేరే 18th మళ్ళీ వేరే షూట్ ఓకేనా. 2 daysలో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి బడ్జెట్ తక్కువ ఉంది. లిమిటెడ్ బడ్జెట్లో ఎక్కువ కంటెంట్ తీయడానికి ట్రై చేద్దాం. అండ్ ఆర్టిస్టులు కూడా సెట్ అయిపోయారు బ్రో, హీరోయిన్ ఫ్రెండ్ కూడా సెట్ అయిపోయారు గైస్, మాట్లాడే ఇందాకే. సో చెప్పాను ఇందాక, మీకు చెప్పలేదు కదా మీకు చెప్పాను బ్లాగ్లో చెప్పలా. సో హీరోయిన్ ఫ్రెండ్ కూడా సెట్ అయిపోయారు. సో కొంతమంది ఆర్టిస్టులు ఇంకా సెట్ అవ్వాలి, వాళ్ళని కూడా మాట్లాడి మనకి మాట్లాడదాం. సో దగ్గరగా మనకి హీరో ఫ్రెండ్స్ 5 ఉన్నారు, హీరోయిన్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. సో ఇంకా మనకి 7 members కావాలన్నమాట గర్ల్స్. సో అడుగుతున్నాం వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే రిఫర్ చేయమని అడుగుతున్నాం. సో దేవుడిదే వల్ల సెట్ అయిపోతే మనకి ప్రాబ్లం ఉండదు ఓకే. సో గైస్, షార్ట్ ఫిల్మ్ అయితే మనం ఈజీగా తీసేయాలని లేదు, చాలా కష్టాలు పడ్డాం. అసలు ఏదన్నా స్టార్ట్ చేస్తే వెనక్కి వెళ్ళడమే, ఏది పట్టుకున్నా భస్మం అయిపోతుంది ఎవరో. సో ఇవన్నీ సెట్ చేసుకొని ఇంత దూరం వచ్చాం. 16th అయితే షూట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు కూడా బ్లెస్ చేయండి కొంచెం మంచిగా రావాలని ఓకే. సో మంచి కంటెంట్ అయితే ఇస్తా గైస్, మీరైతే కంటెంట్లో కాంప్రమైజ్ అవును, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేస్తా. రేపు సండే అయినా సరే రేపు కూడా వర్క్ చేస్తున్నాం మేము, తెలుసు కదా మనం అసలు 1 day కూడా రెస్ట్ ఉండదు, పరిగెడతానే ఉంటాం. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి,
ఎండింగ్ చెప్పు బ్రో, నీరసంగా ఎండింగ్ చెప్పు. ఎండింగ్. సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.